అందరికీ నమస్కారం. ఈరోజు మనం 6వ తరగతిలోని 4వ పాఠం సమయస్ఫూర్తి గురించి తెలుసుకుందాం. సమయస్ఫూర్తి ఈ పాఠం యొక్క ప్రక్రియ కథ, ఈ పాఠం యొక్క ఇతివృత్తం సమయస్ఫూర్తి పాఠం యొక్క ప్రక్రియ కథ, ఇతివృత్తం సమయస్ఫూర్తి అన్నమాట. ఈ పాఠం యొక్క కవి ఎవరు అంటే కందుకూరి వీరేశలింగం. ఈయన గురించి చెప్పుకోబోయే ముందు ఈ పాఠం యొక్క ఉద్దేశం చూద్దామండి. ప్రపంచ ప్రసిద్ధి చెందిన కథలు పంచతంత్ర కథలు. మొదట సంస్కృత భాషలో విష్ణు శర్మ అనే పండితుడు ఈ కథలను రచించాడు. పరవస్తు చిన్నేసూరి తెలుగులోకి పంచతంత్రాన్ని నీతి చంద్రిక పేరుతో అనువదించాడు. పరవస్తు చిన్నేసూరి నీతి చంద్రిక పేరుతో ఈ పంచతంత్రాన్ని అనువదించారనమాట. ఏ కాలంలోనైనా మనుషులకు నీతిని ఉపదేశించే అద్భుత కథలు ఇవి. ఈ కథలను పరిచయం చేసి వాటిలో విలువలను విద్యార్థులలో పెంపొందించడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం అన్నమాట. పంచతంత్ర కథల వల్ల నీతి గురించి తెలపడం, విద్యార్థులలో వాటి గురించి తెలపడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం అన్నమాట. ఏమన్నారు? ఈ పంచతంత్ర కథలు ఫస్ట్ ఎక్కడున్నాయి? సంస్కృత భాషలో ఉన్నాయి. తెలుగులోకి అనువదించింది సంస్కృతంలో ఎవరు రాసినారు? విష్ణు శర్మ. తెలుగులోకి అనువదించింది ఎవరు? పరవస్తు చిన్నేసూరి. ఏ పేరుతో? నీతి చంద్రిక పేరుతో. ఇవి ఏ కాలంలోనైనా మనుషులకు నీతిని ఉపదేశించే అద్భుత కథలంట. ఇట్లా కథలను పరిచయం చేయడం ద్వారా విద్యార్థులలో ఏంది పెంపొందించవచ్చు? నీతిని పెంపొందించడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం అన్నమాట. ఈ పాఠం ద్వారా ఇట్లా నీతి కథలు బోధించి విద్యార్థులలో విలువలను పెంపొందించడమే ఈ సమయస్ఫూర్తి పాఠం యొక్క ఉద్దేశం అన్నమాట. సమయస్ఫూర్తి పాఠం యొక్క కవి ఎవరు? కందుకూరి వీరేశలింగం గారు. ఈయన గురించి తెలుసుకుందామండి. ఈయన రాజమండ్రిలో జన్మించారు. ఎక్కడ జన్మించారు? రాజమండ్రిలో. ఈయన రాసిన రచనలు ఏవేవో చూడండి. ఈయన రాజశేఖర చరిత్రము, సత్యరాజ పూర్వదేశపు యాత్రలు, హాస్య సంజీవని, సతీత బోధిని, ఆంధ్ర కవుల చరిత్ర మొదలైనవి రచనలు. ఏమేమి రాశారు? రాజశేఖర చరిత్రము, సత్యరాజ పూర్వదేశ యాత్రలు, హాస్య సంజీవని, సతీత బోధిని, ఆంధ్ర కవుల చరిత్ర మొదలైనవి వీరి రచనలు అన్నమాట. వీరు సంఘ సంస్కర్త, నవయుగ వైతాళికులు, విద్యావేత్త. గద్య తిక్కన అనేది ఈయన బిరుదు అన్నమాట. గద్య తిక్కన. ఈ పాఠానికి మూలం కందుకూరి వీరేశలింగం అనువదించిన పంచతంత్ర కథలోని విగ్రహం అనే భాగంలోని కథ. కందుకూరి వీరేశలింగం గారు పంచతంత్ర కథలను ఏ విధంగా అనువదించారు? విగ్రహం అనే భాగంలోని కథ అన్నమాట. పంచతంత్ర కథల్లోని విగ్రహం అనే భాగంలోని కథ. చూడండి, ఈ కథల్ని ఈయన రాసిన రచనని ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలో చూద్దామా? కందుకూరి వీరేశలింగం గారి రచనలు ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలో చూడండి. ఈయన రాజశేఖర్ ఆంధ్రాలో యాత్రలు చేసి అక్కడి నుంచి సంజీవని తీసుకువచ్చి తన సతికి ఇచ్చి దాని గురించి బోధన చేసి వీరుడు అనిపించుకున్నాడు. ఇది చిన్న స్టోరీ మాదిరి అన్నమాట. ఎవరు? రాజశేఖర్ అనే ఆయన ఆంధ్రాలో మన ఏపీలో యాత్ర చేసి ఇక్కడ నుంచి అంటే ఏపీలో నుంచి సంజీవని తీసుకుని వచ్చి తన భార్య, సతి అంటే భార్య కదా, తన భార్యకి ఇచ్చినారంట. దాని గురించి పూర్తిగా బోధన చేసి వీరుడు అనిపించుకున్నాడంట. దీని యొక్క రచనలు ఏవేవి ఉన్నాయో చూద్దామా? రాజశేఖర్ అంటే ఏంది? రాజశేఖర చరిత్ర. ఆంధ్ర అంటే ఏంది? ఆంధ్ర అంటే ఆంధ్ర కవుల చరిత్ర. యాత్ర అంటే ఈయన సత్యరాజ పూర్వదేశపు యాత్రలు అన్నమాట. అక్కడి నుంచి సంజీవని అంటే ఏంది? ఈయన హాస్య సంజీవని తీసుకువచ్చి తన సతికి ఇచ్చారు. సతి అంటే సతీత బోధిని అన్నమాట. సతీత బోధిని ఇచ్చి దాని గురించి బోధన అంటే సతీత బోధిని చేసి వీరుడు అనిపించుకున్నాడు. వీరుడు అంటే ఎవరు? ఈయన పేరు అన్నమాట. కందుకూరి వీరేశలింగం పేరు వీరుడు. మరోసారి చెప్తా చూడండి. చాలా ఈజీగా ఉంది. ఈ విధంగా మనం చూడడం వల్ల ఇట్లా ఒక టెక్నిక్తో లేదా ఒక విధంగా కోడింగ్తో నేర్చుకోవడం వల్ల ఎప్పటికీ గుర్తుంటుంది అన్నమాట. చూడండి, రాజశేఖర్ అంటే ఏంది? రాజశేఖర చరిత్ర.
ఆంధ్ర అంటే ఆంధ్ర కవుల చరిత్ర. యాత్రలు అంటే ఏంది? పూర్వదేశపు యాత్రలు. సత్యరాజ పూర్వదేశపు యాత్రలు ఏం చేసినారు? చేసి అక్కడి నుంచి ఏం చేసినారు? సంజీవని. సంజీవని అంటే ఏంది? సంజీవని అంటే ఆస్త సంజీవని. సతికిచ్చారు. సతి అంటే ఏంది? సతీత బోధిని. వీరుడు అనిపించుకున్న. వీరుడు అంటే కందుకూరి వీరేశలింగం అనమాట. ఇవన్నీ రాసింది ఎవరు? కందుకూరి వీరేశలింగం అనమాట. అట్లా రాజశేఖర్ ఆంధ్రాలో యాత్ర చేసి అక్కడి నుంచి సంజీవని తీసుకొచ్చి తన సతికి ఇచ్చి దాని గురించి బోధన చేయడం వల్ల వీరుడు అనిపించుకున్నాడు. ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. ఓకే, లెసన్లోకి వెళ్ళిపోతామండి. ఏమాత్రం లేట్ చేయకోకుండా పాఠంలోకి వెళ్ళిపోతామండి. సమయస్ఫూర్తి. ఈ స్టోరీ ఏ విధంగా ఉందో చూద్దాం. ముందు ఈ స్టోరీలో ఎవరెవరు ఉన్నారో చూడండి. రోమసుడు. రోమసుడు అంటే పిల్లి, పలితుడు అంటే ఎలుక, చంద్రకుడు అంటే గుడ్లగూబ. ఈ పేర్లు ఏ విధంగా గుర్తుపెట్టుకుంటారంటే చూడండి. పలితుడు. పలితుడు అంటే చిన్న చిన్న పళ్ళు తింటారు. చిన్న చిన్న పళ్ళు తినేది ఏంది? ఎలుక అన్నమాట. చంద్రకుడు. గుడ్లగూబ అంట్లా. చంద్రకుడు రాత్రిపూట చంద్రుడు కనిపిస్తాడు కదా, రాత్రిపూట చంద్రుడు కనిపిస్తాడు. అలాగే గుడ్లగూబకు రాత్రిపూట కళ్ళు బాగా కనిపిస్తాయి కదా. ఈ విధంగా చంద్రకుడు నైట్ టైం రాత్రిపూట వచ్చేది ఎవరు? చంద్రకుడు అంటే చంద్రుడు వస్తాడనమాట. అలాగే గుడ్లగూబ కూడా కళ్ళు బాగా కనిపిస్తాయి. ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. రోమసుడు. ఈ రెండు తెలిసినప్పుడు రోమసుడు ఆటోమేటిక్గా పిల్లి అని మనం తెలుసుకోవాలన్నమాట. ఓకే అండి, ఇంకా పాఠంలోకి వెళ్ళిపోదాం. పంచవటం. సమయస్ఫూర్తి. పంచవటం అంటే 5 చెట్ల సమూహం. 5 చెట్ల సమూహం అనే ప్రాంతంలోని ఒక మర్రి చెట్టు త్వరలో రోమసుడు అనే పిల్లి నివసిస్తోంది. పంచవటం అనే ప్రాంతంలోని ఒక మర్రి చెట్టు త్వరలో రోమసుడు అనే పిల్లి నివసిస్తుంది అన్నమాట. ఆ చెట్టు కింద కన్నంలో పలితుడు అనే ఎలుక కాపురం ఉంటుంది. కన్నంలో ఎక్కడుంది? ఎలుక ఎక్కడుంది? కన్నంలో అన్నమాట. రోమసుడు చెట్టు త్వరలో ఉన్నాడనమాట. ఏ చెట్టు కింద? పంచవటం అనే మర్రి చెట్టు కింద అంట. పంచవటం అనేది ఏ సమాసం అవుతుంది? ఇది ద్విగు సమాసం అవుతుంది అన్నమాట. ద్విగు సమాసం. నెక్స్ట్ ఒకనాటి రాత్రి వేటగాడు అక్కడికి వచ్చి ఆ చెట్టు చుట్టూ వల పన్నాడు. ఎవరు వచ్చినాడు? వేటగాడు కూడా ఉన్నాడు. ఈ పాత్రలు ఎవరెవరు ఉన్నారు? రోమసుడు, పలితుడు, చంద్రకుడితో పాటు వేటగాడు కూడా ఈ యొక్క కథలో పాత్ర అన్నమాట. ఆ చెట్టు దగ్గర వల పన్నాడంట. అది తెలియని రోమసుడు తెల్లవారుతూనే మసక చీకటిలో ఆహార అన్వేషణకు బయలుదేరి ఆ వలలో చిక్కుకున్నాడు. రోమసుడు వేటగాడు వేసిన వలలో చిక్కుకున్నాడన్నమాట. ఇది చూసిన పలితుడు, ఆహా ఎంత అదృష్టము, నా శత్రువు వలలో చిక్కుకున్నాడు, ఈ నాటితో వాడి పీడ అని అనుకున్నాడు అన్నమాట. ఎవరు? పలితుడు అనుకున్నాడు. మనకి ఇస్తారన్నమాట పదము. ఇట్లా ఒక పదం ఇచ్చేసి ఈ పదం ఎవరన్నారు అని అంటాడనమాట. ఆహా ఎంత అదృష్టము, నా శత్రువు వలలో చిక్కుకున్నాడు, ఈ నాటితో వాడి పీడ డాష్ అనే ఈ వాక్యం ఎవరితో అన్నారు అని డిఎస్సిలో బిట్ రావచ్చు అన్నమాట. డిఎస్సిలో కానీ టెట్లో కానీ ఎవరన్నారు? పలితుడు అన్నాడనమాట ఈ మాట అనేది. అదే సమయంలో చంద్రకుడు అనే గుడ్లగూబ హాయిగా విహరిస్తున్న ఎలుకను చూసి అక్కడికి వచ్చిందనమాట. ఎలుక పిల్లి దాంతో వలలో చిక్కుకున్నాక ఇది హాయిగా బయటకు వచ్చి తిరుగుతుంది అన్నమాట. అది చూసిన చంద్రకుడు అంటే ఏంది? గుడ్లగూబ కదా. బాగా చంద్రకుడు ఆకాశంలో విహరిస్తున్నాగా చూసిందన్నమాట కింద ఈ ఎలుకను. అప్పుడు చంద్రకుడిని చూసి పలితుని గుండె గుబేళ్ళు మంది. అయిపోయింది నా పని అనుకున్నాడు. పలితుడు అనుకున్నాడంట. నా పని అయిపోయింది అనుకున్నాడు. ప్రాణభీతితో గిజగిజలాడాడు. ఏం చెయ్యనురా దేవుడా అంటూ చెప్పుకోలేని దీనస్థితిలో మనసులో ఏడుస్తున్నాడు. అందుకనే కాబోలు ఒకరి కష్టాన్ని చూసి సంతోషించి చంకలు కొట్టుకోరాదన్నది అని మనసులో బాధపడ్డాడు. ఇది ఎవరు బాధపడేది? ఈ విధంగా పలితుడు అన్నమాట. ఒకరి కష్టాన్ని చూసి సంతోషించి చంకలు కొట్టుకోరాదన్నది మనసులో బాధపడ్డాడండి ఈ విధంగా అనుకొని. ఎవరు? పలితుడు. అయినా బుద్ధిమంతులు ప్రమాదం ఎదురైనప్పుడు ధైర్యం ఎందుతారు కానీ అయ్యో నా ప్రాణం పోతుందని ఏడవరు అని ధైర్యం తెచ్చుకున్నాడు.
తానే బాధపడి మళ్ళీ తానే ధైర్యం తెచ్చుకున్నారన్నమాట పలితుడు. ఎంతైనా ఒక చోట బ్రతుకుతున్న వాళ్ళం కాబట్టి ఈ రోమసుని అర్థించి ప్రాణాలు నిలబెట్టుకుంటాను అని అనుకొని నెమ్మదిగా పిల్లివైపు అడుగులు వేశాడు. ఎవరు వేశాడు పిల్లివైపు అడుగులు? పలితుడు అన్నమాట. చంద్రకును చూసి భయపడి మళ్ళీ పిల్లి దగ్గరికి వెళ్ళిందనమాట ఈ పలితుడు. మిత్రమా నమస్కారం. జాతి వైరమున్న శత్రువు మిత్రులము. జాతి వైరము ఎవరెవరికి జాతి వైరము? పిల్లికి ఎల్లుకకు ఎప్పుడు వైరమే కదా, శత్రుత్వమే కదా. ఈ జాతి వైరమున్న శత్రుమిత్రులము. ఎవరంటున్నారు ఈ మాట? పలితుడు అంటున్నారన్నమాట. ఎవరితో అంటున్నారంటే రోమసుడితో. చాలా సంవత్సరాల నుండి ఈ చెట్టు వద్దనే బ్రతుకుతున్నాము. ఒకరికొకరు అపకారం చేసుకోలేదు. ప్రస్తుతం కష్టకాలం వచ్చింది కావున శత్రువులం అనుకోకుండా పరస్పరం సహకరించుకొని ఈ ఈ ఆపద నుండి బయటపడతాం. కానీ తీరాన్ని వలతాళ్ళు కొరికి నిన్ను రక్షిస్తే గుటుక్కున్న మింగేస్తావేమోనని భయంతో కాసేపు వెనకడుగు వేసి అనవసర ఆలోచన చేశాను. కానీ తెలియని దాని నోట్లో పడి దిక్కులేని చావు చచ్చే కన్నా నీకు ఉపకారం చేసి ఇద్దరం స్నేహంగా ఉందామని, కాదంటే నీకు ఆహారం అయిపోదామని తెగించి వచ్చాను. ప్రాణభీతితో కాదు. ప్రాణ స్నేహం కోసము తహతహలాడుతూ ఇలా వచ్చాను. ప్రాణభీతితో కాదు, ప్రాణ స్నేహం కోసం తహతహలాడుతూ వచ్చానంటుందన్నమాట. ఎవరనేది మాట? పలితుడు. ఎవరితో? రోమసుడితో అంటున్నారన్నమాట. అంత విన్న రోమసుడు ఆనందపరవశం అవుతున్నాడు. అతనికి భయం లేకపోవడానికి అతని ఆలోచనకు సంతోషించాడు. ఈ పలితుని యొక్క ఆలోచనకు ఈ రోమసుడు సంతోషించాడంట. ధర్మబుద్ధిని మెచ్చుకుంటూ ఇలా పలికాడు. మిత్రమా, జీవితం చెప్పినట్టే నడుచుకుందాం. మిత్రమా, జీవితం చివరి దశలో ఉన్నాను. నీవు చెప్పినట్టే నడుచుకుందాము. నీవు త్యాగబుద్ధితో నన్ను రక్షించదలచావు. నీకు కృతజ్ఞతలు. నేను కూడా చాలా రోజుల నుండి నీతో స్నేహంగా ఉండాలని అనుకుంటున్నాను. నీ సదా ఆలోచన నాలోని అజ్ఞానాన్ని పటాపంచలు చేసింది. ఆ గుడ్లగూబ నిన్నేమి చేయలేదు. నీ ప్రాణాలకు నా ప్రాణం అడ్డు వేస్తాను. ఈ విధంగా అంటుంది అన్నమాట రోమసుడు. ఎవరితో? పలితునితో అంటుంది. ఆ గుడ్లగూబ నిన్నేం చేయలేదు. నేను కూడా చాలా రోజుల నుంచి మారాలనుకుంటున్నాను, నీతో కలిసి ఉండాలనుకుంటున్నాను అని నువ్వే నాలో నా అజ్ఞానాన్ని పటాపంచలు చేసావు. నీ ప్రాణాలకి నా ప్రాణం అడ్డు వేస్తాను అని ఎవరంటున్నారు? రోమసుడు పలితునితో అంటున్నారన్నమాట. ఇంకా వారిద్దరూ అలా సఖ్యంగా మాట్లాడుకోవడం చూసిన చంద్రకుడు వారి మైత్రికి భయపడి తన పథకం పారదని నిరాశతో తన దారిని తను పోయాడు. పథకం అంటే ఏంది? నెపం అన్నమాట. అంటే ఒక విధం అన్నమాట. వాళ్ళ ప్రణాళిక, వాళ్ళు ప్లానింగ్ అన్నమాట. ఇంకా ఇదే ఈ గుడ్లగూబ యొక్క పథకం పండదని తన దారిని తను వెళ్ళిపోయిందంట. వేటగాడు వలలో చిక్కుకున్న పిల్లి కోసం వేట కుక్కలతో వస్తున్నాడు. అది చూసిన రోమసుడు, మిత్రమా, పలితుడా, ఆ కిరాతుడు కాలయమునిగా వస్తున్నాడు. నన్ను తొందరగా రక్షించు అన్నాడు. పలితుడు తెలివిగా వల కొరుకుతున్నట్లు నటిస్తూ వేటగాడు దగ్గరికి వచ్చేసరికి పుటుక్కున వల కొరికి రోమసుడు పోయే దారి చేసి తన కన్నంలోకి చుటుక్కున పరిగెత్తాడు. రోమసుడికి ఇంకా పలితునికి ఇంకా భయంగానే ఉంది. అది మారిందా లేదని దీనికి డౌటే ఉంది. ఒకవేళ నేను వల కొరికి ఆడవున్నాను అనుకో, నన్ను చంపి కొరికి తింటుంది అని వెంటనే వేటగాడు వచ్చేలోగా టక్కున కొరికేసి తన కన్నంలోకి దూరి వెళ్ళిపోయిందంట. ఆ పిల్లి వెళ్ళడానికి దారిని వదిలేసి తను పారిపోయిందంట. ఎవరు? పలితుడు అన్నమాట. తనకి ఎట్లయినా జాతి వైరం కదా, ఎప్పుడైనా కానీ తనకి నమ్మకం లేదన్నమాట. ఈ పిల్లి నన్ను తినేస్తుంది, బయటకు వస్తాయి అనేటట్టు వెంటనే ఆ వల కొరికింది. ఆ వెంటనే దాక్కుంది అనమాట. చటుక్కున వెళ్ళిపోయింది. వేటగాడు పిల్లి చేజారిపోయిందని విచారిస్తూ వెనుతిరిగాడు. మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాడు అనమాట, చేజారిపోయింది అని. కొంతసేపటికి రోమసుడు మెల్లగా చెట్టు దిగాడు. రోమసుడు చెట్టు దిగుతున్నాడంట. చెట్టు ఎక్కినట్టున్నాడు, మళ్ళీ చిన్నగా దిగినాడంట. స్వజాతి బుద్ధితో
కపటంతో ఫలితుని ఉద్దేశించి మిత్రమా, కపటం అంటే ఏంది? మోసం అనమాట. మోసంతోనే అంటున్నారు అనమాట. ఎవరు? ఈ ఈ రోమసుడు అంటున్నారనమాట. ఫలితంతో ఈ విధంగా అంటున్నారు. మిత్రమా, బయటికి రా, మరో ఉద్దేశం లేదు, నన్ను నమ్ము, కలిసిమెలిసి బతుకుదాం, ఆనందంగా ఉందామని పిలిచాడు. ఎవరు పిలుస్తున్నాడు? రోమసుడు ఫలితుని పిలుస్తున్నాడు అన్నమాట. రా, ఆనందంగా ఉంటాం, స్నేహంగా ఉంటాము, నిన్నేం చేయననేటట్టు చెప్తుంది. తెలివైన ఫలితుడు కనిపించి కనిపించకుండా కన్నంలోంచి తల బయటకు పెట్టాడు. తొందరపడి బయటకు రాకుండా ఇలా అన్నాడు. మిత్రమా, చాలా సంతోషం. ఇందాకటి అవసరం ఇద్దరిది అయ్యింది, ఆ ప్రాణభయం ఇద్దరిది. ఎట్లా? గుడ్లగూబ ఏమో ఫలితిని తింటుందని, రోమసుడేమో వేటగాడు రోమసుడిని తీసుకెళ్తాడని. అది ఇద్దరిది భయం అన్నమాట. ఆ ప్రాణభయం ఇద్దరికి ఉంది, అందుచేత నిన్ను ఆశ్రయించాను. ఈ విధంగా ఇద్దరు కాపాడుకున్నారు. ఆ జాతి భయం ఎప్పటికి ఉంటుంది కదా తనకు, ఆ ఫలితునికి భయం ఉందన్నమాట. ఇందులో మోసం, దగ, కుట్ర ఏది లేదు, అంత సత్యమే జరిగింది. ఉభయులకు లాభమే. ఉభయులకు అంటే ఇద్దరికి, నీకు నాకు ఇద్దరికి లాభమే అన్నమాట. ఎవరి ప్రాణాలు వారికి దక్కాయి. కానీ నిజానికి జాతి లక్షణం కాదనలేని వైర లక్షణం. బయటకు వచ్చాననుకో, నాకు ప్రాణగండం తప్పదని తెలుసు అని ఫలితునికి కన్నంలో దూరి మాయమయ్యాడు. ఈ విధంగా పలికి కన్నంలోకి దూరి మాయమయ్యాడు. ఎలుక రాకపోయేసరికి రోమసుడు నిరాశ పాలయ్యాడు. కథ సుఖాంతమైంది. ఈ విధంగా ముందుగానే ఈ ఫలితుడు అనమాట అనుకున్నాడు, నేను బయటకు వస్తే రోమసుడు నన్ను తినేస్తాడు. ఫలితుడు కూడా బయటకు వచ్చి తినేయాలని రోమసుడు కూడా గట్టిగానే ఉన్నాడు అన్నమాట. తన ఆలోచన తనది, రోమసుని ఆలోచన రోమసుంది. మొత్తానికి కథ సుఖాంతమైంది. జాతి లక్షణం అనేది ఇలాగే ఉండదన్నమాట. ఖచ్చితంగా అంటే అది తింటుంది అనేది దీనికి ఉంది అన్నమాట ఆలోచన ఫలితునికి. ఎక్కడ కూడా ఈ యొక్క పేర్లు మర్చిపోవద్దండి, ఎవరు ఏమన్నారో అది మర్చిపోవద్దండి. పాయింట్ చూసుకోండి. ఇలా ఈ టాపిక్ నుండి కూడా ఎగ్జామ్ల కోసం రావడం జరిగింది. ఓకే, గ్రామర్ చెప్పేద్దాం. ఇక్కడ చూడండి అర్థాలు ఉన్నాయి. భాషాంశాలకు వెళ్ళిపోదాం, అర్థాలు చూసేద్దాం. అర్థాలు: అన్వేషించడం అంటే ఏంది? వెతకడం అన్నమాట. అన్వేషించడం అంటే వెతకడం. ప్రాణభీతి అంటే ప్రాణభయము. వైరం అంటే శత్రుత్వం. మైత్రి అంటే స్నేహం. సదాలోచన అంటే మంచి ఆలోచన. ప్రాణభీతి ఇది ఏ సమాసం అవుతుంది చెప్పండి? ప్రాణభీతి అంటే ప్రాణము వలన భీతి. ఇది పంచమి తత్పురుష సమాసం. పంచమి తత్పురుష సమాసం అన్నమాట ప్రాణభీతి అనేది. ఓకే, ఇక్కడ వ్యతిరేక పదాలు ఉన్నాయి చూద్దాం. అదృష్టం, దురదృష్టం, మంచి చెడు, వెలుగు చీకటి, అపకారం ఉపకారం, ధర్మం అధర్మం, సత్యం అసత్యం. నెక్స్ట్ ప్రకృతి వికృతి చూద్దాం. ఆహారం, ఆహారం అంటే ఓగిరం, ధర్మము దమ్మం, ప్రాణము పానం, కథ సంతోషము సంతసం. ఈ విధంగా ప్రకృతి వికృతి కంప్లీట్. వ్యాకరణాంశాల్లోకి వెళ్ళిపోదాం. పిల్లలందరూ మైదానంలో ఆడుతున్నారు. పై వాక్యంలో విడదీయాలన్నమాట. ఈ విడదీస్తే ఏమవుతుంది? పిల్లలు ప్లస్ అందరూ, పిల్లలు ప్లస్ అందరూ అనే రెండు పదాల కలయిక వల్ల సంధి ఏర్పడింది అన్నమాట. సంధి అంటే ఏంది? రెండు పదాల కలయిక. రెండు పదాల కలయికని ఏమంటారు? సంధి అంటారు. పిల్లలు అన్న పదం చివర ఊ ఉంది. పిల్లలు లూలో ఏముంది? ఊ ఉంది కదా. ఈ లూలో ఏముంది? ఊ ఉంది కదా. ఈ లూలో ఏముంది? ఊ ఉంది అన్నమాట. ఊ అనే శబ్దం ఉంది కదా. పిల్లలు ప్లస్ అందరూ. మళ్ళీ అందరిలో ఏముంది? ఆ ఉంది అన్నమాట. అందరిలో ఏ శబ్దం ఉంది? ఆ. ఈడ ఉత్తున్నకి ఏం పరమైంది? అచ్చు. ఉత్తున్నకు అచ్చు పరమైతే ఏమవుతుంది? ఉత్వ సంధి అవుతుంది అన్నమాట. ఓకే, చూడండి. పిల్లలు అన్న పదం చివర ఊ ఉంది. అందరూ అన్న పదం మొదట ఆ ఉంది. రెండు పదాలు కలిసినప్పుడు ఊ ప్లస్ ఆ అన్న రెండు అచ్చులకు బదులు ఆ ఒకటే వచ్చింది. రెండు పదాలు కలిసినప్పుడు ఊ ప్లస్ ఆ అన్న రెండు అచ్చులకు బదులు ఆ అనే అక్షరం ఒకటే వచ్చిందంట.
ఇటువంటి మార్పును సంధి అంటాము. సంధి జరిగే సమయంలో మొదటి పదం చివరి అచ్చు సంధి జరిగే సమయంలో మొదటి పదం ఎడమ వైపు ఉన్న పదం మొదటి పదం అవుతుంది, కుడివైపు ఉన్న పదం రెండో పదం అవుతుంది అన్నమాట. ఈ మొదటి పదం యొక్క చివరి లు ఉంది కదా, అది చివరి పదం చివరి అచ్చు పోతుంది, రెండో పదం మొదటి అచ్చు మిగులుతుంది అనమాట. రెండో పదంలో అందరిలో ఆ ఉంది కదా, అట్లా రెండో పదంలోని మొదటి అక్షరం మిగులుతుంది. రెండు తెలుగు పదాల మధ్య జరిగే ఈ సందులను తెలుగు సందులు అంటారు. తెలుగు పదాల మధ్య జరిగే సందులను ఏమంటారు? తెలుగు సందులు అంటారు. రాముడు ప్లస్ అతడు. ఇక్కడ ఏముంది? మొదటి పదంలోని చివరి అక్షరం ఏముంది? డు ఉంది అన్నమాట. మొదటి పదంలోని చివరి అక్షరం డు ఉంది. రెండో పదంలోని మొదటి అక్షరం ఆ ఉంది. రాముడు ప్లస్ అతడులో డూలో ఏముంది? ఊలో ఉంది. రాముడు ప్లస్ అతడు ఆలో ఏముంది? ఆనే ఉంది కదా. ఈ విధంగా ఇది రెండు కూడా తెలుగు పదాలే అన్నమాట. రాముడు ప్లస్ అతడు రెండు తెలుగు పదాల మధ్య జరిగే సంధిని తెలుగు సంధి అంటారనమాట. రాముడతడు అనే రూపం ఏర్పడింది అనమాట. ఏం పోయింది? ఈ పూర్వపదం అంటే మొదటి పదంలోని ఊ అనేది పూర్తిగా వెళ్ళిపోయింది అనమాట. ఈ ఆ ఒకటి మిగిలింది, రెండో పదంలోని ఆ మిగిలింది. ఇదే చెప్పినారు కదా, పూర్వపదంలోని ఊ వెళ్ళిపోయి రెండో పదంలోని ఆ మిగిలింది. చూడండి, ఇందులో రాముడు మొదటి పదం, అతడు అనేది రెండో పదం. మొదటి పదమైన రాముడిలోని చివరి ఊ కారం పోయి రెండో పదంలోని ఆకారం మిగిలింది. ఏమవుతుంది? ఇది ఉత్వసంధి అవుతుంది అన్నమాట. రాముడు డూనే కదా, ఊకి ఏం పరమైంది? ఆ పరమైంది. ఊకు అత్తులు అంటే అచ్చులు అన్నమాట. అచ్చులు ఏమైనా కానీ అచ్చులు పరమైతే ఏమవుతుందంటే అది ఉత్వసంధి అవుతుంది అనమాట. ఈ రెండు కూడా తెలుగు పదాలే ఉండాలా. ఒకవేళ సంస్కృత పదాలు ఊకు ఊ పరమైతే ఏమవుతుందంటే అది సవర్ణ దీర్ఘ సంధి అవుతుంది అనమాట. ఊకు ఊ పరమైతే సవర్ణ దీర్ఘ సంధి అనమాట. ఓకే, ఈ కింది పదాలను విడదీయండి. వాడెక్కడ ఏమవుతుంది? వాడు ప్లస్ ఎక్కడ, వాడు ప్లస్ ఎక్కడ వాడు ప్లస్ ఎక్కడ. మనము ప్లస్ అందరం, మనము ప్లస్ అందరం, మనము ప్లస్ అందరం. నేను ఇంకా రాయను, అర్థం చేసుకోండి. ఇంకా డైరెక్ట్ లేట్ అవుతుంది కదా ఇట్లా రాస్తుంటే. వాడెక్కడ అంటే వాడు ప్లస్ ఎక్కడ, మనమందరం అంటే మనము ప్లస్ అందరం, ఎవరిక్కడ ఎవరు ప్లస్ ఇక్కడ, వారందరూ వారు ప్లస్ అందరూ, మహనీయులు మహనీయులు ప్లస్ ఎందరో. ఇవన్నీ తెలుగు సందులు అన్నమాట. వాడు ప్లస్ ఎక్కడ అనేది ఉత్వసంధి అవుతుంది. మనము ప్లస్ అందరం అనేది ఉత్వసంధి. ఎవరిక్కడ ఎవరు ప్లస్ ఇక్కడ ఉత్వసంధి. వారు ప్లస్ అందరూ వారందరూ ఇది ఉత్వసంధి. మన మహనీయులు ఎందరో మహనీయులు ప్లస్ ఎందరో, ఇవన్నీ కూడా ఉత్వసంధి. ఉత్తునకేం పరమైంది? అచ్చుపరమైంది అనమాట. ఉత్తునకు ఏం పరమైంది? అచ్చుపరమైంది. ఏమవుతుంది? ఉత్వసంధి అవుతుంది అనమాట. ఉత్వసంధి ఇవన్నీ కూడా తెలుగు సంధులే అన్నమాట. ఓకే, నెక్స్ట్ చూసేద్దాం. ఇక్కడ చూడండి, ముసలివాళ్ళు ప్లస్ అందరూ, లు ప్లస్ ఊ ఇది ప్లస్ ఆ ఏం ఏర్పడింది? లా అనే పదం ఏర్పడింది అన్నమాట. ఏమేమి వచ్చినాయి చూడండి. ముసలివాళ్ళు ప్లస్ అందరూ, ఇల్లులో ఏమేమి వాళ్ళు అన్నాం కదా, ఈ శబ్దం ఎట్లా వచ్చింది? ఇల్లు ప్లస్ ఊ వచ్చింది. ఇల్లు ప్లస్ ఊ ప్లస్ అందరూలో ఆ మొత్తం ఏర్పడింది అల్లా లా. వీళ్ళు ప్లస్ అందరూ, దీని కూడా అంతే. వీళ్ళులో ఇల్లు ప్లస్ లూలే ఉంది ఊ ప్లస్ వీళ్ళు ప్లస్ అందరూ వీళ్ళందరూ. మళ్ళీ ఇల్లు ప్లస్ ఉంది, ఇల్లు కూడా అట్నే. ఇల్లు ప్లస్
లూలో ఏముంది ఊ ఉందన్నమాట. ఊ ప్లస్ ఆ, ఇల్లు ప్లస్ ఉంది. ప్రజలందరూ, ప్రజలు ప్లస్ అందరూ, ప్రజలందరూ. డొక్కలు ప్లస్ ఎండిపోయిన, డొక్కలు ఎండిపోయిన ఏమవుతుంది, డొక్కలు ఎండిపోయిన. ముసలివారు ప్లస్ అంటే ముసలివారంటే. పాఠాలు ప్లస్ ఎన్ని, పాఠాలెన్ని, పాఠాలెన్ని. ఉపాధ్యాయుల గమనిక. వ్యాకరణపరంగా ఉత్వసంధి రాని సందర్భాలు ప్రథమేతర విభక్తి చతురర్థకం చువర్ణములందున్న ఉకారమునకు సంధి వైకల్పికంగా వస్తుంది. అక్కడక్కడ ఉన్నాయి. ఇవి గ్రాంథిక భాషకు పరిమితమై విషయము కాబట్టి, గ్రాంథిక భాషకు పరమైన విషయం కాబట్టి ఉపాధ్యాయుని అవగాహన ఉంటే చాలు. పిల్లలకు ఈ స్థాయిలో వివరించాల్సిన అవసరం లేదు. ఏమన్నారు, ఉత్తునకు సంధి ఏమన్నారు, అచ్చుపరమైతే ఉత్వసంధి అన్నమాట. ఏమంటున్నారు, వ్యాకరణపరంగా ఉత్వసంధి రాని సందర్భాలు ఏంటివి, ప్రథమేతర విభక్తి చతురర్థక చువర్ణములందున్న ఉకారమునకు సంధి వైకల్పికము. ప్రథమేతర విభక్తి చతురర్థక చువర్ణములు వీళ్ళందరూ. చతురర్థకం అంటే ఏంది, భూతకాల భవిష్యత్ కాల అసమాపక క్రియ అన్నమాట. చతురర్థకం అంటే ఏంది, చతురర్థకం జరుగుతూ ఉంది, వర్తమాన కాల అసమాపక క్రియ అన్నమాట. సరే బాగా వినండి. చతురర్థకం అంటే ఏంది, వర్తమాన కాల అసమాపక క్రియ. ఇక్కడ చూడండి, వీళ్ళు అందరూ, ఇల్లుంది, ప్రజలందరూ, ఇట్లా ఇట్లా జరుగుతూ పాఠాలన్నీ ఇట్లా జరుగుతూ ఉన్నాయనుకో, ప్రజలు ప్లస్ అందరూ, వీళ్ళు ప్లస్ అందరూ, ఇవన్నీ ఏమవుతాయంటే ప్రథమేతర విభక్తి చతురర్థక చువర్ణములు, చతురర్థక పదాలు అవుతాయి అన్నమాట. ప్రజలందరూ, వీళ్ళందరూ, ఇట్లా ఊ అని ఉంటారు చూడు శబ్దం, అది జరుగుతూ ఉంటుంది కదా, అది చతురర్థక పదం అన్నమాట. దీనిలకు సంధి వైకల్పికంగా జరుగుతుందంట. సంధి అనేది వైకల్పికము. నెక్స్ట్ పారిభాషిక పదాలు. అడుగులో అడుగు వేసాము, ఆటలు పాటలు పాడాము, ఇరుగు పొరుగు కలిసాము, ఈలలు వేస్తూ గెంతాము, ఉరుకులు పరుగులు తీసాము, ఊరిని శుభ్రం చేసాము. వీటిలో ఏమన్నారు, పారిభాషిక పదాల అభ్యాసాలంట. పారిభాషిక పదాలు ఏంటివి, ఆ ఏమొచ్చింది, ఆనే వచ్చింది, ఆకు ఆనే రావడం, ఈకి ఈనే రావడం, ఊకు ఊనే రావడం అన్నమాట. అంటే ఇక్కడ ఏ పదం వచ్చిందో ఇక్కడ కూడా అదే అలాంటి జాతికి చెందిన పదంతో స్టార్ట్ కావడం అన్నమాట. అడుగులో అడుగు వేసాము, ఆటలు పాటలు పాడాము, ఇరుగు పొరుగు కలిసాము, ఈలలు వేస్తూ గెంతాము. ఇక్కడ ఈనే స్టార్ట్ అయింది, ఇక్కడ కూడా ఈతోనే ఆ పదం అనేది వేరే పదం అనేది రావడం జరిగిందనమాట. ఉరుకులు పరుగులు తీసాము, ఊరిని శుభ్రం చేసాము. ఇవి అనమాట పారిభాషిక పదాలు అంటే. ఆ ఈ ఊ ఇవి అన్నమాట. ఇన్న పైగేయంలో అచ్చుల కింద చూడండి, అచ్చుల కింద గీత గీసి గుర్తించండి. హ్రస్వ అచ్చులను దీర్ఘ అక్షరాలను విడివిడిగా రాయండి. అచ్చులు ఏమేమి ఉన్నాయండి, ఇవి అచ్చులు ఆ నుండి అవ్ వరకు ఉండేటివే కదా అచ్చులు. ఆ ఈ ఊ, మళ్ళీ ఆ ఈ ఊ, ఇవన్నీ కూడా ఏమైనాయి, పారిభాషిక పదాలు అనమాట. అచ్చులు ఇవన్నీ అచ్చులైనాయి. దీంతో హ్రస్వ అచ్చులు అనేటివి సపరేట్ రాయమన్నారు. హ్రస్వ అచ్చులు అంటే ఏంటివి, దీర్ఘాలు లేనివి అనమాట, పొట్టి అక్షరాలు అనమాట. దీనిలోనే పొట్టి అక్షరాలు అంటారు. అంటే ఆ ఈ ఊ, వీటిని హ్రస్వ అచ్చులు అంటారు. దీర్ఘాక్షరాలు అంటే ఏంటివి, ఆ ఈ ఊ, ఇవి దీర్ఘాక్షరాలు అన్నమాట. హ్రస్వచ్చులు దీర్ఘాక్షరాలు అర్థమైనాయా. హ్రస్వచ్చులు అంటే పొట్టి అక్షరాలు, దీర్ఘాలు లేనివన్నీ హ్రస్వచ్చులు అన్నమాట. ఆ ఈ ఊ. దీర్ఘాక్షరాలు అంటే ఏంటివి, ఆ ఈ ఊ, ఇవి అన్నమాట. కింది వాక్యంలో పరసాక్షరాలు గుర్తించండి. పరసాలు అంటే ఏంటివి, పరసాలు అంటే కచ్చట తపలు. పరసాలు అంటే ఏంటివి, కచ్చట తపలు. కచ్చట తప అంటే కఠినంగా పలికేటివి అనమాట. కఠినంగా పలికేటివి ఏంటివి, కచ్చట తపాలు.
సరళాలు కింది వాళ్ళు సరళాలు గుర్తించండి. సరళాక్షరాలు. సరళాలు అంటే ఏంటివి? గజడ దబ, గజడ దబ. సరళాలు అంటే ఏంటివి? గజడ దబలు సరళాలు అంటారు. అంటే సులభంగా పలికేటివి గజడ దబలు. స్థిరములు స్థిరాక్షరాలు. స్థిరాక్షరాలు అంటే ఏంటివి? పరుసాలు సరళాలు కానివన్నీ కూడా స్థిరాక్షరాలు అన్నమాట. పరుసాలు సరళాలు కానివన్నీ స్థిరాక్షరాలు అవుతాయి అన్నమాట. కింద వాక్యంలో స్పర్శాక్షరాలు. స్పర్శాలు అంటే ఏంటివి? కా నుండి మా వరకు గల అక్షరాలను ఏమంటారంటే స్పర్శాలు అంటారు. కింది వాక్యాన్ని పరిశీలించి వర్గీకులు. వర్గీకులు అంటే ఏంటివి? ఒత్తు కచ్చట తప్పలు, ఒత్తు గజడ దెబ్బలు. ఒత్తు కచ్చట తప్పలు, ఒత్తు గజడ దెబ్బలను ఏమంటారంటే స్పర్శాలు అంటారన్నమాట. వర్గీకులు వర్గీకులు అంటారు. కింది వాక్యాలు అనునాసిక అక్షరాలు. అనునాసికాలు అంటే ఏంటివి? అనునాసికాలు అంటే ఇవి ఇన, 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 అన, నా, మా. వీటిని అనునాసికాలు అంటారు అన్నమాట. ముక్కు సాయంతో పలికేటివి. కింది మాటలలోని అంతస్తాలు. అంతస్తాలు అంటే ఏంటివి? యారా లావాలు, యారా లావా, యారా లావాలు అంతస్తాలు అన్నమాట. ఊస్మాలు అంటే ఏంటి? ఊది పలికేటివి. శేషాహ, శేషా సాహ. వీటిని ఊస్మాలు అంటారు. తాళవ్య అక్షరాలు. తాళవ్యాలు అంటే ఏంటివి? చాచా, జాజా, ఇన. ఇవి తాళవ్యాలు అవుతాయి అన్నమాట. మూర్ధన్య అక్షరాలు. మూర్ధన్యం అంటే ఏంటి? టాటా, టాడాన. అంటే టా వర్గం. టా వర్గం అన్ని మూర్ధన్య అక్షరాలు, షా వర్గం అన్ని తాళవ్యాలు. ఉస్మాలు అంటే ఏంటి? ఊది పలికేటి. శేషాహ. ఇవన్నీ ఉస్మాలు అవుతాయి. అంతస్తాలు అంటే యారా లావా. ఇవన్నీ కూడా అంతస్తాలు అవుతాయి అన్నమాట. భాషా భాగాలు. భాషా భాగాలు అంటే ఏంటి? విశేషణం. విశేషణం అంటే ఏంటి? గుణాన్ని తెలిపేది. నామవాచకం అంటే పేరును తెలిపేది. క్రియ అంటే పనిని తెలిపేది. క్రియ అంటే పనిని తెలిపేది. అన్ని అవ్యయం అంటే ఆహా, ఓహో అనే అలాంటి పదాలు తెలిపేది అన్నమాట. సర్వనామం అంటే పేరుకు బదులుగా వాడేది. పేరుకు బదులుగా వాడేది. చూద్దాం. క్రియ. క్రియ అంటే ఏంది? ఫస్ట్ నుంచి చూద్దాం. విశేషణం. విశేషణం అంటే ఏంది చూద్దామా? విశేషణం అంటే ఎర్రని, ఎర్రని. విశేషణం అంటే ఎర్రని. ఆప్షన్ 4 అన్నమాట. మళ్ళీ నామవాచకం. నామవాచకం అంటే వనజ. నామవాచకం అంటే పేరు. నామవాచకం అంటే పేరు అన్నమాట. నెక్స్ట్ ఏంది? క్రియ. క్రియ అంటే ఏంది? చదివింది. ఇక్కడ ఉంది చూడండి ఆప్షన్. చదివాను, చదివాను. పని కంప్లీట్ చేయడం అన్నమాట. క్రియ అంటే ఏంది? పని. పని అనేది కంప్లీట్ చేయడం అన్నమాట. ఇంకోటి అవ్యయం. అవ్యయం అంటే కానీ, కానీ, అయితే, ఆహా, ఓహో. ఇవన్నీ అవ్యయాలు అవుతాయి అన్నమాట. ఈ విధంగా విశేషణం మన భాష భాగాలు తెలుసుకున్నాం. ఏంటివి? విశేషణం అంటే ఏంది? ఎర్రని, నల్లని, తెల్లని అట్లా గుణాన్ని తెలిపేది. నామవాచకం అంటే పేర్లను తెలిపేది. క్రియ అంటే పనులను తెలిపేది. అవ్యయం అంటే ఇవే కానీ, అయితే, ఆహా, ఓహో ఇలాంటి పదాలను అవ్యయ పదాలను తెలిపేది అన్నమాట. సర్వనామం అంటే పేర్లకు బదులుగా వాడేది. చూడండి. నామవాచకానికి లేదా సర్వనామానికి ఉన్న గుణాన్ని తెలిపేది ఏంది? గుణాన్ని. గుణాన్ని అంటే ఏంది? విశేషణం. గుణాన్ని తెలిపేది విశేషణం. పేరుకు బదులుగా వాడేది ఏంది? సర్వనామం. పనిని తెలిపే మాట ఏంది? క్రియ. లింగవచన విభక్తులు లేనిది. లింగవచన విభక్తులు లేనిది ఏంటి? ఇది అన్నమాట అవ్యయం. అవ్యయం. లింగవచన విభక్తులు లేనిది అవ్యయం. పేరును తెలిపే పదం నామవాచకం. నామవాచకం. ఇక్కడ ఒక చమత్కార పద్యం ఉందండి, చూద్దాం. ఇలలోనిద్దరు రాజులు మలయుచు జదరంగమాడి మాపటి వేలన్ బలమెత్తి కట్ట మరచిన్ నెలుకలు తమ కలుగలోనికి కేనుగు నీడ్చేన్ ఎలుకలు తమ కలుగులోనికి ఏనుగుని ఈడ్చేన్. ఇది చమత్కార పద్యం అంట. ఇలలోనిద్దరు రాజులు మలయుచు చదరంగమాడి ఆపటి వేలన్ బలమెత్తి కట్ట మరచిన
ఎలుకలు తమ కలుగలోనికి ఏనుగుని ఈడ్చేన్. దీని యొక్క భావం చూద్దామా. ఎలుకలు తమ కలుగులోనికి ఏనుగుని ఈడ్చెను అని కవికి ఒక సమస్యనిచ్చారు. కవి దానిని ఎలా పూరించారో చూడండి. ఇళ్లలో 2 రాజులు పట్టుదలతో చదరంగం ఆడుతున్నారు. రాత్రి అయింది. చదరంగం మీద బలాన్ని అంటే పావులను ఎలా ఉన్నవి అలానే వదిలేసి వెళ్ళారు. రాత్రికి ఎలుకలు వచ్చి ఏనుగు పావును తమ రంధ్రంలోకి ఈడ్చుకొని పోయాయి. ఏనుగు పావును తమ రంధ్రంలోకి ఈడ్చుకుపోయాయి. దీనికి ఈ విధంగా ఏమన్నారు, ఎలుకలు తమ కలుగులోనికి ఏనుగుని ఎట్లా ఈడ్చినాయి అంటే, ఈ చదరంగం ఆడుతుంటే సిపాయిలు ఏనుగు ఇవన్నీ ఉంటాయి కదా, ఇట్లా ఎలుకలు అనేది ఆ ఏనుగు బొమ్మని తన కలుగులోకి తీసుకుపోయిందంట. ఈ విధంగా ఇది చమత్కార పద్యం. చూడండి, ఈడ ఒకటి పదం ఇచ్చినారు. విద్య సరస్వత పూజ్యతే, విద్వాన్ సరస్వత్ర పూజ్యతే. దీని భావం ఏంటి? విద్యావంతుడు అన్ని చోట్ల పూజించబడతాడు. విద్యావంతుడు అన్ని చోట్ల పూజించబడతాడు. విద్వాన్ సర్వత్ర పూజ్యతే. దీన్ని ఈ విధంగా అంటారు అని ఇస్తారన్నమాట. ఏమంటారంటే విద్యావంతుడు అన్ని చోట్ల పూజించబడతాడు. దీని యొక్క భావము లేదా అర్థం ఏంటంటే, విద్వాన్ సర్వత్ర పూజ్యతే అంటే విద్యావంతుడు అన్ని చోట్ల పూజించబడతాడు. ఓకే అండి, నెక్స్ట్ చూద్దాం. స్ఫూర్తి ఇది ఒక మాసకథ ఇచ్చినారు. దీని గురించి చూడాల. స్ఫూర్తి చూద్దాం. చాలా కాలం క్రితం మగధను విక్రమసేనుడు అనే రాజు పరిపాలించేవాడు. మగధ ఏ దేశాన్ని పరిపాలిస్తున్నాడు? విక్రమసేనుడు మగధను అన్నమాట. ఎంతో ధైర్య సాహసాలు కల విక్రమసేనుడు తమ ప్రజలను కన్నబిడ్డల్లా చూసుకునేవాడు. ఆయన రాజ్యంలో ధర్మం 4 పాదాల మీద నడవడమే కాకుండా రాజ్యంలో కన్నుల పండుగగా సంపద తులతూగుతూ ఉండేది. మగధ ఐశ్వర్యం చూసి ఓర్వలేని పొరుగుదేశం రాజు పెద్ద సైన్యాన్ని వెంట పెట్టుకొని మగధపై దాడి చేశాడు. విక్రమసేనుని వద్ద ఎక్కువ మంది సైనికులు లేరు. యుద్ధంలో పరాజయం పొందిన విక్రమసేనుడు ప్రాణాలు రక్షించుకునేందుకు అడవిలోకి పారిపోయి ఒక కొండ గుహలో దాక్కున్నాడు. ఎక్కడ దాక్కున్నాడు? కొండ గుహలో. ఎవరు? విక్రమసేనుడు. ఏ రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు? మగధ రాజ్యాన్ని విక్రమసేనుడు పరిపాలిస్తున్నాడు. ఎక్కడ దాక్కున్నాడంటే అడవిలోని ఒక కొండ గుహలో దాక్కున్నాడంట. ఒంటరితనం, పరాజయం, బాధ, అలసట ఏవి ఉన్నాయి? ఒంటరితనం, పరాజయం, బాధ, అలసట అన్నీ ఒక్కసారిగా విక్రమసేనుని ఆవరించాయి. నా కన్న బిడ్డ లాంటి ప్రజల్ని, రాజ్యాన్ని కోల్పోయిన నేను ఇక బ్రతకడం అనవసరం. నిస్సహాయుడిగా ఎంతకాలం ఇలా దాక్కోవాలి నిస్సహాయకునిగా అని ఆలోచించి విక్రమసేనుడు చావే శరణ్యమని అనుకున్నాడు. శరణ్యం అంటే చావే తనకు తగినది అని. ప్రాణాలు ఎలా తీసుకోవాలని ఆలోచిస్తున్న సమయంలో అతనికి ఒక దృశ్యం కనపడిందనమాట. ఒక చిన్న సాలీడు గుహ పై భాగంలో గూడు అల్లుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. ఒక చిన్న సాలీడు గుహ పై భాగంలో గూడు అల్లుకోవడానికి ప్రయత్నిస్తుందంట. సాలీడు పైకి పాకే కొద్దీ తన నుండి వచ్చే దారము తెగి అది కిందికి జారిపోతూ ఉంది. అయినా సాలీడు తన ప్రయత్నాన్ని కొనసాగిస్తూనే ఉంది. ఎన్నో మార్లు ప్రయత్నించినా చివరికి సాలీడు విజయవంతంగా పైకి ఎగబాకి గూడును అల్లటం పూర్తి చేయగలిగింది. అది చూసిన విక్రమసేనుడిలో ఒక కొత్త ఆలోచన కలిగింది. ఒక చిన్న సాలీడు అపజయాన్ని అంగీకరింపక మళ్ళీ ప్రయత్నించి అనుకున్న పనిని సాధించగలిగింది. నేను మాత్రం ఎందుకు ప్రయత్నించకూడదు? నేను మనిషిని. అవయవాలతో పాటు భగవంతుడు ఆలోచించడానికి, ఎత్తుకు పై ఎత్తు వేయడానికి అదనంగా మెదడు కూడా ఇచ్చాడు. వైఫల్యం వేస్తూ గెలపడానికి ఒక నిచ్చెనను మోసుకు వస్తుంది. గెలవడానికి ఒక నిచ్చెనను మోసుకు వస్తుంది. ఇలా ఆలోచించిన విక్రమసేనులో నిరాశ, నిస్సహాలు పటాపంచలైపోయాయి. కొత్త స్ఫూర్తి కొన్నంత బలాన్ని చేకూర్చింది. విక్రమసేనుని ఆ అడవి నుండి బయటపడి చెల్లాచెదురైన తన సైన్యాన్ని సమీకరించుకున్నాడు. అనేక పర్యాయాలు విడవకుండా
శత్రువులపై దాడి చేసి చివరకు తన రాజ్యాన్ని పొందాడు. ఈ విధంగా కథ సుఖాంతమైందండి. చూడు, ఆ సాలీడుని చూసి ఈ మగధ రాజ్యాన్ని పరిపాలిస్తున్న విక్రమసేనుడు తనలోని నిస్సహాయాన్ని వదిలేసి ధైర్యంగా తన రాజ్యాన్ని తను దక్కించుకున్నాడు అన్నమాట. ఈ విధంగా ఈ యొక్క పాఠం కంప్లీట్ అయింది. ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకోకుంటే సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.